శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. వంగవీటి రాధాకు మరోసారి నిరాశ ఎదురైందా? ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన పేరు ప్రతిసారి తెరపైకి వస్తుంది. కానీ తుది జాబితా వచ్చేసరికి మాత్రం రాధా పేరు కనిపించడం లేదు. తాజాగా గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నాయకత్వం వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేసినట్టు వచ్చిన సమాచారంతో రాధా ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. మరి రాధాకు ఎందుకు పదవి దక్కడం లేదు? టీడీపీ అధిష్టానం రాధాను పక్కన పెడుతోందా, లేక కూటమి రాజకీయ సమీకరణాల్లో ఆయనకు అవకాశం లేకుండా పోతుందా? వంగవీటి రాధా పేరు టీడీపీ ఎమ్మెల్సీ రేసులో కొత్తది కాదు. గతంలో ఎమ్మెల్యే కోటా కావచ్చు, తాజాగా గవర్నర్ కోటా కావచ్చు, పదవుల భర్తీ సమయంలో రాధా పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. కానీ తుది నిర్ణయం వచ్చేసరికి మాత్రం ఆయన పేరు మాయమవుతోంది. ఇదే ఇప్పుడు రాధా అనుచరులో అసంతృప్తికి కారణమవుతోంది. 2026 ఏప్రిల్లో కూడా రాధా చంద్రబాబు భేటీ తర్వాత ఆయనకు పదవి దక్కుతుందనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. అంతకుముందు కూడా పార్టీ కోసం పనిచేసినప్పటికీ పదవి దక్కలేదన్న అసంతృప్తి ఆయన అభిమానుల్లో ఉందని రాజకీయ కథనాలు కూడా పేర్కొన్నాయి. ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతోంది. రాధా టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నారు. 2019, 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి కోసం ప్రచారం చేసినప్పటికీ ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం రాలేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాధాకు ఏదో ఒక కీలక పదవి వస్తుందనే అంచనాలు ఆయన అనుచరుల్లో ఉన్నాయి. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ఆ ఎదురుచూపులకు ముగింపు కనిపించడం లేదు. ఇదే రాధా వర్గంలో అసంతృప్తిని పెంచుతున్న అంశంగా చెప్పవచ్చు. ఇప్పుడు వస్తున్న ప్రధాన రాజకీయ విశ్లేషణ కూడా ఇదే. వంగవీటి రాధా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేత. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న పరిస్థితుల్లో పదవుల పంపకంలో సామాజిక, ప్రాంతీయ, పార్టీ సమీకరణాలు తప్పనిసరిగా పనిచేస్తాయి. అందుకే రాధాకు పదవి ఇవ్వాలంటే కేవలం టీడీపీ అంతర్గత నిర్ణయం మాత్రమే సరిపోదు. కూటమి మొత్తం లెక్కలు కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వంగవీటి మోహనరంగ వారసత్వం కారణంగా రాధాకు కూడా ఒక ప్రత్యేక రాజకీయ ఇమేజ్ ఏర్పడింది. 2004లో విజయవాడ తూర్పు నుంచి రాధా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయ ప్రయాణంలో అనేక పార్టీ మార్పులు, ఎన్నికల పరిణామాలు ఎదుర్కొన్న ఆయన చివరకు టీడీపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ రాజకీయ బ్రాండ్ను టీడీపీ ఎలా ఉపయోగించుకోబోతుంది? పదవి ఇవ్వడం ద్వారా రాధాను మరింత యాక్టివ్ చేయాలా, లేక వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయ బాధ్యతలు అప్పగించాలా, లేక బెజవాడ రాజకీయాల్లో ఆయనను పార్టీ వ్యూహంలో మరో విధంగా ఉపయోగించాలా? ఇది టీడీపీ భవిష్యత్ వ్యూహంలో కీలకంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. రాధాకు పదవి రాకపోవడంతో ఆయన ప్రయాణం ముగిసిపోయిందని చెప్పలేం. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీ రేసులో ఆయన పేరు పలుమార్లు వినిపించింది. ఇక భవిష్యత్తులో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టు లేదా వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యత ఏదో ఒక రూపంలో రాధాకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఆయన అనుచరుల నుంచి కొనసాగుతోంది. జూన్, జూలైలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై చర్చ జరిగిన సమయంలో కూడా రాధాతో పాటు పలువురు టీడీపీ నేతల పేర్లు రేసులో వినిపించాయి. వంగవీటి రాధా ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకు నాడు టికెట్ కూడా దొరకలేదు. ఇక 2024 ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు. తాజాగా
రాజ్యసభ ఎన్నికల్లోనూ ఛాన్స్ దొరుకుతుందని భావిస్తే ఆ పేరు కనిపించలేదు. ఇక వంగవీటి రాధాను సామాజిక కోణంలోనూ ఖచ్చితంగా పదవి లభిస్తుందని భావించినప్పటికీ ఆయనకు మాత్రం తిరిగి నిరాశ ఎదురవుతోంది. ఇప్పటికే 2 ఎన్నికలకు దూరంగా ఉన్న వంగవీటి రాధాకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకపోవడాన్ని వంగవీటి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరినా ఫలితం కనిపించలేదు. ఇలా వంగవీటి అవసరం తమకు పెద్దగా లేదని భావిస్తున్నారా అన్న అనుమానం కూడా అనుచరుల్లో కలుగుతోంది. వంగవీటి రాధా విషయంలో ఇప్పటి వరకు కనిపిస్తున్న రాజకీయ చిత్రం ఒక్కటే. పేరు వస్తుంది, ఆశలు పెరుగుతున్నాయి, చివరకు నిరాశ మిగులుతోంది. అయితే ఈసారి కూడా ఎమ్మెల్సీ దక్కకపోవడం రాధా రాజకీయ భవిష్యత్తుకు ముగింపు కాదు. అసలు ట్విస్ట్ ఎక్కడంటే టీడీపీ రాధాను ఎప్పుడు, ఏ పదవితో, ఏ రాజకీయ బాధ్యతతో తిరిగి ముందుకు తీసుకొస్తుంది? అదే ఇప్పుడు బెజవాడ నుంచి అమరావతి వరకు ఆసక్తి రేపుతున్న ప్రశ్న. మొత్తం వ్యవహారాన్ని 3 కోణాల్లో చూడాల్సి ఉంటుందని పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు. ఒకటి, టీడీపీ అంతర్గత సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలు, ఎన్నికల్లో త్యాగాలు చేసిన నేతలు, సామాజిక సమీకరణ, అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు అధిష్టానానికి ఉంది. 2, కూటమి సమీకరణాలు. టీడీపీ ఒక్కటే అధికారంలో లేదు, జనసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి ప్రతి నామినేటెడ్ పదవిలోనూ కూటమి లెక్కలు ప్రభావం చూపుతాయి. 3, వంగవీటి బ్రాండ్, రాధాకున్న రాజకీయ గుర్తింపు, ముఖ్యంగా బెజవాడలో ఉన్న వంగవీటి కుటుంబ ప్రభావాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించలేని పరిస్థితి. అందుకే పదవి రాకపోవడం ఒక అంశమైతే రాధాకు ప్రత్యామ్నాయంగా ఏ బాధ్యత ఇస్తారు అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.